హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ ఈస్వీటీ. దిస్ ఇస్ శ్రీలేఖ హియర్. సో ఈరోజు నేను ఎంతో టేస్టీ అండ్ ఈజీ అయిన హెల్దీ అయిన డోరా కేక్ రెసిపీని చూపించబోతున్నాను. సో వీడియో ఎండ్ వరకు ఫాలో అవ్వండి. సో ముందుగా అయితే ఒక బౌల్ తీసుకొని దాంట్లో 1/2 కప్ ఆఫ్ గోధుమ పిండి యాడ్ చేసుకోండి. ఇప్పుడు అందులోని 1/4 కప్ ఆఫ్ మిల్క్ పౌడర్ యాడ్ చేసుకోవాలి. సో నేనైతే మిల్క్ పౌడర్ ఎవర్డేదో యూజ్ చేస్తాను. ఇప్పుడు అందులోని 1/4 కప్ కన్నా కొద్దిగా తక్కువ పంచదార పొడిని యాడ్ చేసుకోండి. అందులోనే 1/2 టీ స్పూన్ బేకింగ్ పౌడర్ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు అందులో దాన్ని అంతటిని కూడా మనము చన్నీ పట్టుకోవాలి. ఇప్పుడు దాంట్లో కొద్దిగా బటర్ యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోండి. ఇప్పుడు గోరువెచ్చని పాలు 1/2 కప్ని ఇలా కొద్దిగా యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి కన్సిస్టెన్సీ చెక్ చేసుకోండి. అందులోనే కొద్దిగా నీళ్ళు యాడ్ చేసుకొని మళ్ళీ బాగా మిక్స్ చేసుకొని కన్సిస్టెన్సీని చెక్ చేసుకోండి. సో మనకి కన్సిస్టెన్సీ అనేది నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, అలానే ఉండాలి. మరీ పలచగా ఉండకూడదు, మరీ చిక్కగా ఉండకూడదు. ఇప్పుడు మీ ఫేవరెట్ ఎసెన్స్ ఏదైతే ఉందో దాన్ని యాడ్ చేయొచ్చు. నేనైతే మిక్స్డ్ ఫ్రూట్ ఎసెన్స్ యాడ్ చేశాను. ఇప్పుడు బాగా మిక్స్ చేసుకొని మళ్ళీ ఒక్కసారి కన్సిస్టెన్సీని చెక్ చేసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకోండి. ప్యాన్ హీట్ ఎక్కిన తర్వాత నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలాగ బ్యాటర్ని కొద్దిగా స్ప్రెడ్ చేయండి. సో సిమ్ ఫ్లేమ్లోనే పెట్టుకొని ఒకసారి మూత పెట్టుకొని 1 నిమిషం వరకు ఉంచుకొని మూత తీసేసుకున్న తర్వాత ఒక 1 to 2 minutes వరకు కుక్ చేసుకొని ఫ్లిప్ చేసుకొని మళ్ళీ ఒకసారి కుక్ చేసుకోవాలి. సో మనకి అది కొద్దిగా పొంగుతుందండి. సో అలా ఉంటే మనకి డోరా కేక్స్ అనేది చాలా బాగా వస్తాయి. సో ఇలా 2 వైపులా కాల్చుకున్న తర్వాత ప్లేట్లోకి తీసేసుకోండి. సో సేమ్ ప్రాసెస్ని మీరు మిగతా బ్యాటర్తో కూడా ట్రై చేసి మిగతా డోరా కేక్స్ని కూడా ప్రిపేర్ చేసుకోండి. చూసారు ఎంత బాగా వచ్చిందో. సో ఇప్పుడు మనం ప్లేటింగ్ చేసుకుందాం. సో ఒక డోరా కేక్ని ఇలా తీసుకొని దాని మీద న్యూటెల్లా కానీ లేదంటే ఏదైనా క్రంచీ చాక్లెట్ స్ప్రెడ్ ఏదైతే మీకు అవైలబుల్గా ఉందో దానిలాగా మీరు స్ప్రెడ్ చేసుకోవచ్చు. స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఇంకో డోరా కేక్ని కూడా పైన ప్లేస్ చేసుకొని కట్ చేసుకొని తింటే చాలా బాగుంటుందండి. సో మీరు కూడా మీ ఇంట్లో ఇది ట్రై చేయండి. హెల్దీ కూడా అండ్ టేస్టీ కూడా కాబట్టి తప్పకుండా మీ పిల్లలకి కూడా ఇది పెట్టచ్చు. సో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. సీ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్. తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి.